Indo-British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, చాలామంది దిష్టి తగిలింది అంటూ ఉంటారు. దిష్టి తగలడం వల్ల అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తూ ఉంటారు. అలాగే ఇంటికి కూడా దిష్టి తగులుతుంది, దిష్టి తీయించుకోండి, మీ ఇంటికి నరదిష్టి తగులుతుంది అంటారు. అసలు దిష్టి అంటే ఏంటి, నరదిష్టి అంటే ఏంటంటే మనుషులతో పాటుగా అంటే ప్రాణం ఉన్న జీవులతో పాటుగా ప్రాణం లేని ఇళ్లకు బండ్లకు ఇట్లా కూడా దిష్టి తగులుతుందా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, దిష్టి నరదిష్టి మనం ఏ ప్రపంచంలో ఉన్నాం ఇవాళ అంటే కలియుగంలో ఉన్నాం. కలియుగంలో కలిపురుషుడు యొక్క మహత్యం దేని మీద ఉంటాయి? పంచభూతాల మీద అతని మహత్యం చూపిస్తాడు. తర్వాత పంచభూతాలతో పాటు ఇంకెవరు జీవనం చేసేటువంటి మనుషుల మీద చూపిస్తారు. అంటే బ్రహ్మగారు ఒకసారి బ్రహ్మాండ పురాణం ఎత్తుకున్నట్లయితే మనము బ్రహ్మాండ పురాణంలో అయితే భవిష్య పురాణంలో భవిష్యోత్తర పురాణంలో ఏం చెప్పారంటే, బ్రహ్మగారిని కలిపురుషుడు ఒక ప్రశ్న అడిగాడట. అయ్యా బ్రహ్మగారు, నాకు కలియుగాన్ని నాకు ఆధిపత్యం అని చెప్పి అన్నారు, కలిపురుషుడు యొక్క మహత్యం ఉంటుంది, నీదే ఇక ఈ రాజ్యం అంతా అని చెప్పి అన్నారు కదా, మరి నేను ఎట్లా ఈ యొక్క రాజ్యం చేయగలను? ఎందుకంటే కలిపురుషుడు యొక్క మహత్యం చూస్తే కలి అంటే ఏంటంటే ఒక మాయాస్వరూపం అని సృష్టించి దాన్ని రాజ్యపాలన చేయాలా? మీరేమో ఇక్కడ ప్రతినిత్యం వాళ్ళు దైవతారాధనలు చేస్తూ నిత్యం ఈ ఆరాధనలు ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకి భయం అనేది కానీ వాళ్ళకి సిరి సంపదలు కానీ వస్తూ ఉంటాయి, భయం అనేది ఉండదు. ఎందుకంటే దేవుడిని ఆరాధన చేసే వారికి ఎవరికి భయాలు అనేవి రావు తొందరగా. మరి నేను వాళ్ళు ఎట్లా పీడించాలి అని అన్నాడట బ్రహ్మగారితో. బ్రహ్మగారు కొన్ని నియమాలు చెప్పాట కలిపురుషుడితో. కొన్ని ఉన్నాయి దానికి కూడా. ఆ నియమాలు గనక తప్పితే గనక వాళ్ళు నువ్వు పట్టుకోవచ్చు అన్నాడు. అప్పుడు నువ్వు పీడించవచ్చు వాళ్ళని. ఏంటి ఆ నియమాలు అని అంటే, ఎవరింట్లో అయితే నిత్యము పగటిపూట తలుపు తెరవకుండా ఉంటారో ప్రాతకాలం నందు వాళ్ళ ఇంట్లో నువ్వు పీడించాలి అన్నాడు. అందుకనే సూర్యోదయానికల్లా మనం తలుపులు తీస్తామా అంటే మనం నిద్రపోతూ ఉంటాం 6 గంటలకు కూడా. ఇంకా సూర్యోదయం లేవడం కష్టంగా ఉంటుంది. ప్రధాన ద్వారం తీయాల, ఏదో ఇంట్లో గదులు తీయటం కాదు, ప్రధాన ద్వారం తీయాల. ప్రధాన ద్వారం తీసి నీళ్లు చల్లి ముగ్గు వేయాల. అప్పుడు కలిపురుషుడు ఆ ఇంట్లోకి ఎంట్రీ అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత కలిపురుషుడు యొక్క మహత్యం ఇంకా ఎట్లా ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని అంటే, ఎవరింట్లో అయితే ప్రతినిత్యము దీపారాధన సకాలంలో చేయరు, సకాలంలో అంటే ఉదయాన్నే దీపారాధన చేయాలి. ఆ ఇంట్లో దీపారాధన చేయకుండా ఉంటే కూడా కలిపురుషుడి యొక్క మహత్యం ఆ ఇంట్లో ఉంటుంది. ఎంత డబ్బు సంపాదించినా ఏదో ఒక టెన్షన్ వాతావరణం అనేది ఉంటుంది. తర్వాత కలిపురుషుడి యొక్క మహత్యం ఇంకా ఏ విధంగా ఉంటుంది దిష్టి రూపం నరదిష్టి రూపంలో అంటే, మానవుడు కొన్ని నియమబద్ధాలు పెట్టుకున్నాడు. మనకు మనధర్మ శాస్త్రం కూడా ఉంది దానిలో. గోళ్ళు ఎప్పుడు తీయాలి, గోళ్ళు ఎప్పుడు తీయకూడదు, ఏ సమయంలో ఏ పని చేయాలి, ఏ సమయంలో ఏ పని చేయకూడదు, నియమబద్ధాలు కొన్ని రాస్తున్నాయి మనుష్య ధర్మాలని. ఆ మనుష్య ధర్మం అతిక్రమించిన వాడు ఖచ్చితంగా అతిక్రమిస్తాడు. ఎందుకంటే వాడికి ఉన్న యాంత్రిక జీవనం అటువంటిది మానవుడికి. ఎందుకంటే పొద్దున్న లేచిన నుంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉండాలా. కొంతమంది ఆ పరుగులు హడావుల్లో ఏది సమయానికి అవుతుందా కాదా అనేది తెలియదు. సమయం వేళ తప్పి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు రాత్రి తొందరగా వచ్చే తెల్లారే లేద్దాం అనుకున్న వాడికి కూడా కొన్ని ఏదో ఆరోగ్య సూచనల వల్ల అనారోగ్య సూచన వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అట్లా కూడా వాడు తలుపులు తీయలేడు. అంటే ఈ దృష్టి అనేది ఏంటంటే మనిషికి ఎట్లా తగులుతుందంటే, కొంతమంది వేసుకునే దుస్తువుల వల్ల కానీ, అండ్ కొంతమంది కొన్ని దుస్తువులు అదృష్ట దుస్తువులు ఉంటాయి. అంటే అదృష్ట దుస్తువులు ఎక్కడండి, మనం ఎక్కడ చూడం కదా, ఎక్కడ జ్యోతిష్ శాస్త్రంలో వాస్తులో కూడా లేదు కదా అని అనుకుంటూ ఉంటాం. అదృష్ట దుస్తువుల సంగతి ఎక్కడ రాయలే కదా అని. కానీ వర్ణాలు అనేవి కొన్ని ఉన్నాయి. నవగ్రహాల్లో వర్ణాలు అనేవి ఉంటాయి. వర్ణాన్ని బట్టి దుస్తులు ధరించడం అనేది కొంత ఇప్పుడు జరుగుతుంది. అంటే వర్ణాన్ని బట్టి ఆ యొక్క దుస్తులు ధరించడం ఏంటంటే, రాజయోగ కారక గ్రహాలు కొన్ని ఉంటాయి. ఆ గ్రహాల యొక్క వర్ణం ఏదైతే ఉంటాయో
ఆ సమయంలో మనం వేసుకునే సమయంలో, అంటే ఇప్పుడు సపోజ్ దసరా పండుగనే ఉందనుకోండి, కొత్త వస్త్రం అందరూ కొనుక్కుంటారు. ఆ సమయంలో కొన్ని మంచి సమయాలు ఉంటాయి, తెలుసో తెలియకో అదే సమయంలో ఆ దుస్తులు ధరించారు, మంచి సమయంలో ధరించారు దుస్తులు. వెంటనే ఆ మంచి సమయంలో దుస్తులు ధరించంగానే ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఆపాదన, అంటే ఎవరైనా చూడంగానే అమ్మో ఇంత దుస్తులు ఇంత బాగా వేసుకున్నారు వీళ్ళు, వీళ్ళ ఎంత డబ్బు ఉందో అనేది ఒకటి, అది ఒకటి. రెండోది వాళ్ళు పూజ చేసుకునే మహత్యాన్ని బట్టి కూడా ముఖంలో కళ అనేది పెరుగుతుంటుంది. కొంతమంది ఉపాసనా పరులు ఉంటారు, గురువు దగ్గర ఉపదేశం తీసుకున్న మంత్రాల ద్వారా. కొంతమంది ఏమో తన వంశపారంపరంగా కొన్ని దేవతార్చన ప్రక్రియల వల్ల కొంతమందికి ఆపాదన, వాళ్ళు చేసే దాన ధర్మాల మీద కానీ తదేకంగా దేవుడి మీద దృష్టి పెట్టి పూజ చేయటంతో కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి కళ అనేది వస్తుంది, ఒక శుభకళ. ఆ శుభకళను చూసి కూడా అవతల వాళ్ళు దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకోటి, రెగ్యులర్గా మన ఇంట్లో ఏం చేస్తామంటే చేతులు కడుగుతాం భోజనానంతరం. చేతులు కడిగిన తర్వాత గోళ్ళు ఉంటాయి కొంతమందికి, అంటే కొంతమంది గోళ్ళు తీసుకుంటారు, కొంతమంది గోళ్ళు తీసుకోరు, అది ఒక స్టో లాగా పెట్టుకుంటారు, దానికి ఏవో 4 రకాలు ఏవో వేసుకుంటూ ఉంటారు. ఆ గోళ్ళకి నీళ్లు ఉండి ఆ నీళ్లను కనుక ఇట్లా చల్లితే ఎవరి మీదైనా అనారోగ్యం అనేది వస్తుంది. అయ్యో, ఇది దృష్టి. మీరు అన్నారు కదా దృష్టి ఏంటండి, మరి స్త్రీలకి పురుషులకి దృష్టి ఎట్లా తగులుతుంది అంటే, బై మిస్టేక్లో వాడు నీళ్ళు చేయి కడుక్కున్నాడు, మీరు అటు తిరిగాడు, జస్ట్ ఇట్లా దులిపాడు, ఆ నీళ్ళు చుక్క మీద పడతాయి, పడకుండా అయితే ఉండవు, పక్కకే ఉంటాం కాబట్టి, చేయి కడుక్కొని లైన్గా ఉంటాం కాబట్టి అది కూడా కొంతవరకు మనకు దృష్టి దోషం అనేది కలుగుతుంది. ఎవరైతే ఇంట్లో పూజలో నియమబద్ధంగా ఏకాగ్రతగా చేయరో వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి ఈ యొక్క దృష్టి దోషం అనేది పడుతుంది. అంటే ఇంకా దృష్టి దోషాలు సహజంగా చాలా ఉన్నాయి. పొద్దున్నే మనం వెళ్తూ ఉంటాం, వేకువని పొద్దున్నే మంచి ముహూర్తాన్ని బయటికి వెళ్తాం, వెళుతూ ఉంటే నిమ్మకాయలు తొక్కినవేవో అక్కడ పడేసి ఉంటాయి వీధిలో, గుమ్మాలలో ముందర అవతల, అవి చూడటం ఒకటి. కొన్ని నియమాలు ఉన్నాయి, శకునాలు దుస్వప్నాలు దుశ్శకునాలు వాటి గురించి సంబంధించి, అవి చూడటం వల్ల కూడా కొంతవరకు వీళ్ళకి అవయోగాలు రావటం, అట్లా కూడా దృష్టి ఎవరి ముఖం చూసామో పొద్దున అనుకోవటం. అలా ఈ దృష్టి దోషాలు ఏంటంటే స్వయంగా తానుకు తాను చేసుకునేవి దృష్టి దోషాలు ముఖ్యంగా. అంటే నరదృష్టి వేరే, దృష్టి ఏంటంటే స్వయంగా తనకు తాను కొన్ని నియమబద్ధంగా ఇవి చేయకపోతే వాడికి ఇంకా దృష్టి అనేది పడుతుంది వాడికి. తర్వాత నరదృష్టి అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చూశారు కదా, ఎదుట మనిషి చూడంగానే వీళ్ళు ఎంత సంపాదించారు, వీళ్ళు ఎంతవరకు మంచి ముహూర్తంలో మనం అనుకోకుండా వేసుకుంటాం, అవతలడికి అది పడుతుంది మనసున. అలా తర్వాత నిమ్మకాయలు గుమ్మడికాయలు కొట్టుకోవడాలు, ఇవన్నీ కూడా నరఘోష నరదృష్టి పోవటానికి పెట్టుకుంటారు. ఇంకా కొన్ని నరదృష్టి ఉన్నాయి, ఏంటంటే వాడు పైకి రాకపోతే వాడిని ఏం చేయాలా అనేది కొన్ని మనస్సులో కొంత జెలసీ ఫీలింగ్ అనేది కొంతమందికి అహంకారపూరిత ధోరణితో ఉంటాయి. అవి కూడా కొన్ని లక్షణాలుగా మనకు ఈ కలియుగంలోనే ఇవన్నీ ఉన్నాయమ్మా. కృతయుగంలో లేవు ఇవి, త్రేతాయుగంలో ఇంత లేవు, ద్వాపరయుగంలో ఇంత లేవు. ఎందుకంటే ఆ యుగాలు జరిగినప్పుడు మీరు చూసుండొచ్చు, ఇన్ని అవయోగాలు జరగలే. ఎవరికైనా ఒక బలవంతులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు కృతయుగంలో ఋషీశ్వరులు అందరూ పుణ్య కార్యక్రమాలు హోమాలు యజ్ఞాలు చేశారు, ఎవరికి పెద్దగా ఇబ్బందులు కలగలేదు. తర్వాత త్రేతాయుగంలో మీరు చూశారు, అక్కడ కైకి చేసిన పనికి చివరికి రాముల వారు అడవులకు వెళ్ళటం, అంటే ఓర్పు సహనం, మా కొడుకే భరతుడు పైకి రావాలని అనడం, అంటే అక్కడ అసూయా ద్వేషాలనేవి అక్కడ రగిలాయి. అంటే ఎక్కడో దగ్గర ఒక యుగంలో ఎవరో ఒకళ్ళు అన్నట్టుగా అక్కడ ఉంది. తర్వాత మళ్ళీ ద్వాపరయుగంలో ధృతరాష్ట్రుడి యొక్క కొడుకులు 100 మందిలో ముఖ్యంగా దుర్యోధనుడు చాలా బలశాలి అయినా, ఎంత పెద్ద బలం ఉన్నా కానీ చివరికి రాజ్యకాంక్షకో బంధు ద్వేషంతోనో మొత్తానికైతే తన రాజ్యాన్ని వదిలి చివరికి ఆయన కూడా అనేక రకాల ఇబ్బందులు పడ్డాడు అవతల మనిషి వల్ల. అంటే ప్రతి యుగంలోనూ కూడా ఏదో ఒక రాక్షసత్వ గుణాలు అనేది మనిషిలో సహజంగా వస్తూ ఉంటాయి, అవి పోవు. అవి ఎప్పుడు పోతాయి అని అంటే వాడు పూర్తిగా దైవికంగా ఆలోచన చేసినప్పుడే. కాబట్టి మనిషిలో దేవుణ్ణి చూడాలంటారు, అప్పుడే మనకు ఎవరి దృష్టి నర దృష్టి అనేది పోతాయి. ఈ దృష్టి దోషాలు నరదృష్టి దోషాలు జీవుడు ఉన్నంతసేపు కావచ్చు, జీవనం ఉన్నంతసేపు, జీవరాశుల్లో ఉన్నంతసేపు కావచ్చు, జంతువుల్లో కానీ మానవుల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా సహజంగా ఉంటాయి. టెక్నాలజీ పెరుగుతుంది, అవి కూడా అంతే పెరుగుతుంటాయి. నిజంగా చాలా చక్కని విషయాలు తెలియజేశారు గురుగారు. మరి ఇట్లా దిష్టి తగిలినప్పుడు తగలకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? అంటే బయటికి వెళ్ళేటప్పుడు కానీ మనం
అంటే దీనికి రకరకాలు ఉన్నాయమ్మా వీటికి కూడా. దృష్టి దోషం ఫస్ట్ తనకు తను సొంతంగా దృష్టి దోషాలు పోగొట్టుకోవాలంటే నేను చెప్పిన నియమాలు ఫస్ట్ సూర్యోదయం వేళనే తలుపు తెరిచేసి సూర్యుడికి అర్ఘ్యప్రదానం దీపారాధన చేయటం అనేది సహజమైనటువంటి సిద్ధంగా ఎటువంటి ఏ రెమెడీస్ చేయకుండా మన దృష్టి మనకే తగలకుండా మంచిగా మనం ఇంట్లో బాగుండాలి, మనము బాగుండాలని కోరుకోవాలనుకునేవాడు ఎవరైనా కానీ సూర్యోదయానికి వేళ సూర్యుడు ఎండ లోపల పడేట్టుగా దీపారాధన ఉండేట్టుగా చూసుకోవాలి సూర్యోదయం వేళ కల్లా. ఇది సొంతంగా ఏ రెమెడీ చేసినా చేయకపోయినా ఇది చేస్తే చాలు. ఇది ఫస్ట్. తర్వాత క్రమబద్ధంగా దేవతారాధన చేసేటప్పుడు దృష్టి మరల్చకుండా చేసుకోవాలి స్తోత్ర పారాయణాలు ఏవైనా కూడా. తర్వాత ఈ స్తోత్ర పారాయణాలు ఇవన్నీ అయిన తర్వాత ఇక నరఘోష నరదృష్టి ఇంటికి మళ్ళీ వాహనాలకి ఇవైతే జీడి గింజలు కట్టడాలు, గుమ్మడికాయలు కట్టడాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవి సహజంగా మనం అది ఎందుకంటే వాస్తు పురుషుడికి ఏదైతే అక్కడ మన బలిహరణ కార్యక్రమం ఉంటుంది వాస్తు పూజ గృహప్రవేశాదుల్లో, అప్పుడు గుమ్మడికాయని ఏం చేస్తారంటే రాక్షసులు భూమిని తినేస్తున్నప్పుడు విష్ణుమూర్తి చివరికి ఏంది ఆయన ఇట్లా భూమిని తినేస్తే ఎట్లా అని బ్రహ్మదేవుడు పోయి విష్ణుమూర్తిని అడిగితే అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు వాస్తు పురుషుడుగా ఉంటాను. ఈ వాస్తు పురుషుడుగా ఉండేటువంటి వారు ఏదో నా దగ్గర నుంచి నా అంశలో పుట్టారు కాబట్టి బ్రహ్మదేవుడు చెప్తాడు భూమిని తినకుండా అక్కడ వాళ్ళు బలిహరణకి చేసేటువంటి గుమ్మడికాయ కానీ పెరుగుతో కలిపినటువంటి మాంసం అంటే మినుములు మినప గుండ్లు ఉంటాయి, మినప గుండ్లని ఏం చేయాలంటే పెరుగుతో కలిపి ముద్దలుగా పెడతారు. అటువంటివి కానీ లేదా మళ్ళీ నిమ్మకాయలు కానీ కొబ్బరికాయలు కానీ కొట్టి దానికి పసుపు కుంకుమ బాగా వేసి అది బలిహరణ కింద ఒక మంత్రం అది చెప్తూ బలిహరణ చేస్తే కనుక ఆ ఇంటికి దృష్టి దోషాలు పోతాయని చెప్పన్నారు. అందుకనే ప్రతి ఇంట్లో కూడా అనేకం కూడా ఆ దృష్టి దోషాలు పోవాలని మనం వెళ్ళినా కూడా గృహంలో బాగుండాలని ఆ రాక్షసులు మనకు రాక్షసి గణాలు 4 ఉంటాయమ్మా. ప్రతి పూజలో కూడా పెద్ద పెద్ద పూజల్లో మనం చేసుకున్న రాక్షసి గణాలు 4 ఉంటాయి. మనకు ఆ రాక్షసి గణాలు ఏంటంటే పూతన విధారి చరకి రాజ పాపయక్ష్మణ ఇవి 4 బేతాళ గణాలు అంటారు. వీటిని బేతాళ గణాల్లో వీళ్ళ నలుగురికి కూడా ఈ భూత బలి కింద ఇవి ఇస్తూ ఉంటారు. ఇవి మనకు వాస్తు మండపంలో ఉంటాయి, తర్వాత అమ్మవారి మండపం దసరా నవరాత్రులు చేసే మండపంలో ఉంటాయి, సర్వతోభద్ర మండపంలో ఉంటాయి. ఇవి ప్రతి మండపంలో పెద్ద పెద్ద క్రతువులు చేసినప్పుడు వీటికి ఆ బలిహరణ కింద అవి 4 ఇచ్చి అందులోనే భూత బలిలోనే దేవుడికి కూడా సంబంధించి ఒక గుమ్మడికాయన ముక్కని పక్కన పెడతారు. ఇది ఒక 5 ముక్కలుగా చేసి దాన్ని పెడితే కనుక భూతబలి దేవతాబలి కింద తీసుకుంటారు. గుమ్మడికాయ మనిషిలాగా లెక్క ఈ కలియుగంలో. అట్లా నరదృష్టి దృష్టి దోషాలు కూడా పోతాయి. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు.